అలాగే జగపతి బాబు గారికి, అలాగే బుచ్చిబాబు సానా గారికి, చివరికి రామ్ చరణ్ గారికి కూడా ఒక గొప్ప సినిమా అవుద్దంటలో సందేహం లేదు. ఆయన అంటే రామ్ చరణ్ గారు చెప్పిన ఒక్కో మంచి మాట ఉంది. అంటే బుచ్చిబాబు సానా అంటే ఈ పెద్ద సినిమాని డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సానా రానున్న రోజు 3-4 డైరెక్టర్లు ఉంటే గనక అందులో ఖచ్చితంగా ఒకటిగా ఉంటాడు. అంత గొప్ప సినిమా తీశాడు, అంత గొప్ప సినిమా అవుతుందని రామ్ చరణ్ గారు ఎంతో ప్రౌడ్గా చెప్పారు. ఆ విధంగా చూసినా సరే, అన్ని విధాలుగా చూసినా సినిమా మీద అయితే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రాడినరీ సినిమా అవుద్దంటలో సందేహం లేదు. అవునండి, ఎందుకంటేనండి ఇది ఎవరు మాట్లాడతారంటే అదే అంటున్నాను నేను. అంటే సినిమా చూడడం చేతగానోడు, యాంటీ ఫ్యాన్స్, సినిమా అంటే తెలియనోడు మాత్రం ఈ విధంగా మాట్లాడతాడండి. నిజంగా నాకు రామ్ చరణ్ గారి మీద అభిమానం ఉంటే కనుక 1000 రూపాయలైనా కొంటాను, 600 కాదు. ఆ 600 ఏదండి ఒక షోకి, దానికోసం వీళ్ళు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. అభిమానం ఉంటే 18% ట్యాక్స్ వస్తుంది. అంటే నువ్వు 600 పెడితే కనుక 111 రూపాయలు, 112 రూపాయలు ఎంత వస్తుంది? అదే 108 రూపాయలు, 110 రూపాయలు వస్తుంది ట్యాక్స్. ఒక టికెట్ మీద 110 రూపాయలు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల టికెట్లు దిగితే ఎన్ని 110 రూపాయలు వస్తాయో ఆలోచించు. అది పక్కన పెట్టండి. నేను పదే పదే చెప్తున్నాను, సినిమా చూడడం చేతగానోడు, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా వాగుతారు. అది నీకు 1000 రూపాయలైనా సరే కొనరా, చూడండి. 1000 రూపాయలు కాదు, 2000 టికెట్ పెట్టినా కొంటారు, చూస్తారు. ఎందుకంటే అభిమానం అటువంటిది. దానికోసం అభిమానాన్ని రోజు కొనుక్కునే గ్యాస్ని పోల్చకూడదు. ఎందుకంటే అభిమానం ఉన్నప్పుడు ఆడు 400 పెట్టైనా బిర్యానీ తింటాడు, 2000 అయినా సరే ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్తాడు, 10,000 అయినా సరే. అది అక్కడ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నచ్చిన పని చేయడానికి ఆడు ఎంతైనా ఖర్చు పెడతాడు. అక్కడ రామ్ చరణ్ గారు అంటే ఇష్టం, పెద్ద అంటే ఇష్టం. దానివల్ల సినిమా టికెట్లు పెంచుకుంటారు, పెంచినా సరే ఫ్యాన్స్ చూస్తారు. వాళ్ళ ఇష్టంగా చూడాలి, కానీ పెంచేశారు, ఇది జనాలు దోపిడీ చేశారు అన్న విధంగా అయితే మాట్లాడకూడదు. 100% పెద్ద అనేది బ్లాక్ బస్టర్ షూర్ షాట్ హిట్ అండి, అందులో నో డౌట్.